రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవ ఏదైతే ఉందో అది తీవ్ర ఉధృత స్థాయికి వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఏదైతే మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో ఆ తర్వాత కొంత సంఘర్షణ మోహన్ బాబుకి మనోజ్కి జరిగిన సంఘర్షణలో చూసుకుంటే మోహన్ బాబుకి కొంత ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన వెంటనే కూడా హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే మంచు మనోజ్ అయితే మీడియా ముందుకు వచ్చి చాలా కన్నీరు పెట్టుకొని అసలు ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను బంధువుల కాళ్ళన్నీ కూడా పట్టుకుంటాను, ఖచ్చితంగా ఎవరైతే నా వల్ల ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణలు చెప్తాను, దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో ఆపేద్దాం అనేటట్టు మంచు మనోజ్ అయితే కొంత భావోద్వేగం వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం అయితే మీడియా ముఖంగా ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి పూర్తి విషయాలన్నీ కూడా ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా పోసగుచ్చి చెప్తాను అనేటట్టు మంచు మనోజ్ అయితే వెల్లడించడం జరుగుతుంది. అయితే ఈ ప్రధానంగా మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కానీ అందులో మంచు మనోజ్ భార్య మౌనిక తప్ప, లేదనంటే మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఎవరైతే మంచు విష్ణు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల తప్పు అనేది బయటపడలేదు. కానీ కీలకంగా చూసుకుంటే ఆవిడని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ సమస్యలు అనేవి తలెత్తినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇక్కడ మంచు మనోజ్కి సపోర్ట్ గా కేవలం తన భార్య అయిన మౌనిక మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ కూడా తనకి సపోర్ట్ లేరు అనేటట్టు చాలా కీలకంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ లో కీలకంగా చూసుకుంటే ఏదైతే విద్యార్థులకు సంబంధించి కొంతమంది దగ్గర ఫీజులు వసూలు చేసి వాళ్ళు అన్యాయం చేశారో ఆ విషయం అనేది దానివల్ల ఈ గొడవలన్నీ కూడా రేగినాయి అనేటట్టు, దానికి న్యాయం చేయాలి అనేటట్టు మంచు మనోజ్ పోరాడుతున్నట్లు ఏదైతే చెప్తున్నారో గత కొద్ది రోజులుగా దాని మీద కూడా పూర్తి వివరాలన్నీ బయట పెడతాం. మెయిన్ గా మోహన్ బాబు అనుచరులు ఎవరైతే వినయ్ అనే వ్యక్తి, ఇంకొక ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కీలకంగా మోహన్ బాబుని బ్రెయిన్ వాష్ చేశారు. నేను లేనప్పుడు నా మీద కొన్ని ఆరోపణలు చెప్పి, నా మీద కొన్ని అబద్ధాలు చెప్పి నా తండ్రి మనసు ఇరుకుపోయేటట్టు చేశారు అనేటట్టు మనోజ్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ లో మోహన్ బాబు మీద కానీ ఈ పూర్తి మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఎందుకు జరిగినాయి, దేనికోసం జరిగినాయి, అసలు మనోజ్ దేనికోసం పోరాడుతున్నారు, ఇక్కడ మోహన్ బాబు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అనేది పూర్తి విషయాలన్నీ కూడా బయట పెట్టే అవకాశం ఉంది అనేటట్టు మంచు మనోజ్ అయితే కొద్దిసేపటి కిందనే మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. మరి సాయంత్రం రాబోయే ప్రెస్ మీట్ లో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయని మనం అయితే ఎదురు చూడాలి.